హలో నమస్కారం అండి. నా పేరు బోయిడి వెంకటరమణ ముద్రాజ్, తెలంగాణ. నేను ఈరోజు చిన్న విషయం చెప్తా. తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ జిల్లాలో చిన్న గ్రామం మా ఊరు. పేరు కుప్టి. మా విలేజ్ గురించి 2 ముక్కల్లో 2 విషయాలు చెప్తా. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు కాంగ్రెస్ టైంలో మా విలేజ్‌కి తాగడానికి నీళ్ళు లేవు. ఆవుల చెలిమి కొట్టుకొని తాగడమే. తాగడానికి నీళ్ళు లేవు. మా ఊరుకు సిమెంట్ రోడ్లు లేవు. శ్మశాన వాటిక లేదు. రైతులకు డబ్బులిచ్చే నాథుడు లేడు. దేవుడి పేరు మీద బతుకుడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, మా ముఖ్యమంత్రి వర్యులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, మా విలేజ్‌కు తాగడానికి నీళ్ళు లేకపోతే 3 కిలోమీటర్ల దూరంలో వర్ని అనే గ్రామంలో బోరు వేసి, పైప్ లైన్ చేసి, మా ఊరుకు ప్రతి ఇంటికి నల్ల పెట్టి, ప్రతి ఇంటికి నీళ్ళిచ్చిండు. రైతులు పేదవాళ్ళని, రైతులు చనిపోతే రైతు బీమా కల్పించిండు. రైతుల ఫ్యామిలీలు ఆగం కావద్దని. 5 ఎకరాల రైతులు పెట్టుబడి పెట్టడానికి రైతు బంధు కల్పించిండు. మా విలేజ్‌లో ప్రతి రోడ్డు సిమెంట్ చేసిండు. మా ఊళ్ళో ఉన్న ప్రతి దళితుడికి దళిత బంధు ఇచ్చిండు. శ్మశాన వాటిక కట్టించిండు. చాలా. నేను చెప్పే అవసరం లేదు. అందరికీ తెలుసు. కేసీఆర్ గారు ఏం చేసిండు. నేను మా ఊరు గురించే చెప్తున్నా. మా ఊరు గురించి. అన్ని పనులు చేసిన కేసీఆర్ గారు గురించి చెప్పాలంటే, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏ ముఖ్యమంత్రి ఇన్ని పనులు చేయలే. కానీ మా ఊరు పెద్దలు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా ఊళ్ళో కేవలం 500 ఓట్లున్నాయి. 500 ఓట్లతోని రాష్ట్రం ఏం గాదు, ఏం గాదు. మా 500 ఓట్లు పోయినాయి. కానీ నా బాధ ఏందంటే, ఆ 500 ఓట్లలో 100 ఓట్లు మా బీఆర్ఎస్ పార్టీకి పడ్డాయి. 400 ఓట్లు మాకు పడలే. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఇన్ని పనులు చేసినా ఇంత గొప్ప లీడరు, ఇంత గొప్ప వ్యక్తికి ఓటే లేదు గదా మా ఊరోళ్ళు. దేవుడున్నాడు. కర్మ వదిలిపెట్టదు ఎవడికి. ఈ సంవత్సరం పంటలు పండలే. ఎవడు సంతోషంగా లేడు. ఎవడి దగ్గర డబ్బులు లేవు. కర్మ ఎక్కడికి పోదు. భోగిస్తున్నారు. ఈ విషయం మా ఊరోళ్ళు మా వీడియో చూసి వాస్తవం తెలుసుకునాలని నేను చిన్న వీడియో చేసి యూట్యూబ్‌లో పెడుతున్నా. ధన్యవాదములు.